So hey guys, welcome back to my channel. This is Narrator 46. Welcome back to the new video. సో ఫైనల్గా ఆ సర్ప్రైజ్ అందరికి ఎట్లా అనిపించింది. సో చాలా మంది అయితే ఇంకా వెయిట్ చేస్తారు దాని లోపల ఏమైనా చెప్పి అని చెప్పి మస్తు మంది అయితే కార్లో మాట్లాడదాం. సో చాలా మంది బండి కొంటున్నా అనుకుర్రు, S1000 కొంటా అనుకుర్రు. సో గాయ్స్ మనం దానికంటే స్పెషల్ థింగ్ తీసుకొచ్చినాం అనమాట. ఎందుకంటే బండి మన దగ్గర ఆల్రెడీ ఉంది S1000 ఇప్పుడు ఈ టైంలో అవసరం లేదని అనిపించింది నాకు. ఎందుకంటే C900 ఉంది కాబట్టి కొందాం S1000 కూడా, కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ నాకైతే నేను మీకు లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో కూడా చెప్పినా కదా, మాకు ఒక మంచి కార్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో అట్లా అని చెప్పి నేను కార్ చూస్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆ కార్ నార్మల్ కార్ కూడా కాదు గైస్, కొంచెం స్పెషల్ అనమాట. మొత్తం స్పెషల్ కూడా కాదు, కానీ కొంచెం స్పెషల్. సో అది ఏందనేది మీకు ఎట్లా తెలుస్తుంది. అందరూ ఇట్లా మొత్తం ఇట్లా ఏదైపోతారు జల్దీ రివీల్ చేసినా సర్ప్రైజ్ ఇచ్చినా మీకు. అందరూ 2 వీలర్ అనుకుర్రు, S1000 అనుకుర్రు, కానీ మనం 4 వీలర్ తీసుకొచ్చినాం. అది ఏ కారో మీకు అది కూడా తెలిసిపోతుంది, ఇంకొక వీడియోలో తెలిసిపోతుంది మా అంటే. కాకపోతే యాక్చువల్లీ ఏంటంటే నేను వీడియో షూట్ చేసి ఉన్నాయి వీడియోస్, పెట్టలేక కాదు. కాకపోతే ఏమవుతుంది అంటే ఆ ఫ్లో అవుతుంటుందో ఆ ఫ్లో అంతా పోతుంది, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి నేను ఆ వీడియోస్ అన్ని సీక్వెన్స్ వైజ్ పెడుతున్నాను అనమాట. లేకపోతే నార్మల్గా పెట్టుకుంటూ పోతే వాల్యూ ఉండదు గాయస్. మనం ఎంత తిరిగినాం దాని గురించి. దగ్గర 8 months నుంచి ఎత్తుకుతున్నా. 8 months నుంచి ఎత్తుకుతుంటే మనకి ఇప్పుడు దొరికింది అన్నమాట మనం అనుకున్నట్టు. అసలు ఎన్నిసార్లు గుంటూరు పోయినా, ఎన్నిసార్లు విజయవాడ పోయినా, ఆ రెండే కాకుండా దానికి ముందు మనం ఢిల్లీ బ్లాగ్స్ ఇంకా స్టార్ట్ చేయాలి. సో దానికి ముందు ఇంకా చాలా దగ్గర తిరిగినా అనమాట. అవన్నీ మీకు పెట్టలే నేను, ఎందుకంటే అప్పుడు ఢిల్లీ బ్లాగ్ అవన్నీ స్టార్ట్ చేయలేదు కాబట్టి. సో ఇవన్నీ షేర్ అయిపోతున్నాయి అనమాట. కానీ చాలా పెద్ద జర్నీ ఉంది ఇంకా. మస్తు వెతికి ఫైనల్గా చూస్ చేసినాం అనమాట ఈ కార్ని. ఎందుకంటే ఇది మనకు తగ్గట్టు మనకు అనుకూలం ఉంది కాబట్టి. అండ్ ట్రస్ట్ మీ గైజ్, ఆ కార్ వ్లాగ్స్ వచ్చినాక మీరు ఖుషి అవుతారు. మ్యాక్సిమం చాలా మంది అయితే కరెక్ట్గా కమెంట్ చేస్తారు. కాకపోతే ఎగ్జాక్ట్గా ఏందనేది ఎవరికి తెలియదు అనమాట అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం దాన్ని రివీల్ చేసేస్తున్నాయి. అసలు యాక్చువల్ ఆ రోజు నైటే నేను రివీల్ వీడియో కూడా చేసేసిన, కాకపోతే అది పెట్టేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే వీళ్ళందరూ ఏమన్నారు అంటే, వద్దు బండి ఇప్పుడు ఏ కలర్ అవుతుందో ఆ కలర్లో రివీల్ చేయకు, బండికి మనం డిఫరెంట్ కలర్ చేద్దామని చెప్పారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనమైతే మన కార్ని వ్రాప్ చేస్తాం అనమాట డిఫరెంట్ కలర్లో. ఆ కలర్ సెలెక్ట్ చేయడానికి మస్తు దమ్ అవుతుంది. ఏ కలర్ సెలెక్ట్ చేయాలని అర్థమైతలేదు, ఎందుకంటే కార్ ఏ కలర్లో అవుతుందో ఆ కలర్లో చాలా అగ్రెసివ్, బ్యూటిఫుల్, క్రేజీ ఉంది అనమాట. కాకపోతే మనకి తెలుసా మన కార్లు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో దాన్ని క్రూజ్ లేక మొత్తం ఫంకీ చేయకుండా మామూలుగా ఒక క్లాస్ వైబ్లోనే మెయింటైన్ చేసాం. కాకపోతే ఏ కలర్ వేయాలనేది అర్థమవుతలేదు గైస్. సో దాని డిస్కషన్ నేను ఇంకా నడుస్తుంది డిస్కషన్. సో ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది ఏ కలర్ వేస్తున్నాం అనేది. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోగానే బ్యాంగ్ 1 డేలా అయిపోతుంది గైస్. కార్ 1 డేలా చేయబోతున్నాం మనం కార్ని ఫుల్ వ్రాప్. ఏ కార్ అంటే చెయ్యొచ్చు, కానీ మొత్తం ఇక నైట్ అంతా కూర్చుంటాం దానిపైనే. కూర్చొని మ్యాక్సిమం విత్ ఇన్ 12 hours కార్ని కంప్లీట్ చేయబోతున్నాం. కంప్లీట్ చేసి మనమైతే కార్ని మేము ముంగడికి రివీల్ చేస్తాం. ఎన్ని రోజులు వెయిట్ చేసిర్రు, బండి అనుకుర్రు, ఆఖరికి కార్ అయితే వచ్చింది. సో అదొక సర్ప్రైజే కదా డిఫరెంట్ గా మీకైతే. అందరు 2 వీలర్ అనుకుంటే మనం 4 వీలర్ తీసుకొచ్చినాం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి మినిమం ఎంటర్టైన్మెంట్ ఉండాలా. వాళ్ళ ఎట్లుంటది, మన దగ్గర ఏ కంటెంట్ దొరకదని ఉండదు, ప్రతి ఒక్క కంటెంట్ దొరికేస్తే మన దగ్గర బైక్స్, కార్స్ అన్ని A to Z. సో అట్లా మనమైతే అన్ని కంటెంట్స్ ని కవర్ చేద్దాం గైస్. టెన్షన్ తీసుకోకరి, మీకు మంచి కంటెంట్ అయితే వస్తుంది ముందు. సో ఎవరైతే కార్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇట్లా ఫోన్లకి ఇట్లా అతుక్కోపోతారు అనమాట. అట్లాంటి కంటెంట్ ఇస్తాం మీ అందరికి. సో ఈ రోజు మాక్సిమం ఇప్పుడు అయిపోతే ఒక 1 hourలో, నాకు తెలిసి 1 hourలో మొత్తం డిస్కషన్ అయిపోయి మనమైతే మన కార్ వ్రాప్ స్టార్ట్ చేయబోతున్నాం గైస్. సో స్టార్ట్ చేసినాక చూద్దాం. కానీ నాకైతే ఇప్పుడే నచ్చేస్తుంది. మీరు చూసినాక ఏమైతే అనిపిస్తుంది నాకు. ఐ జస్ట్ వాంట్ టు యూనో ఎక్స్ప్రెషన్ మీ అందరూ చూస్తే బాగుండాలని అనిపిస్తుంది అనమాట. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ వాడతారో మీరు అందరూ మీ రియాక్షన్స్ రికార్డ్ చేసి స్టోరీ పెట్టండి, నేను రిపోర్ట్ చేస్తా కావాలంటే. ఇంతకుముందు ఏమో చెప్పినా చెప్పు. ఏం లేదు వీడియో చేయకంటున్నా, పని చేస్తున్నా. ఎందుకు చేయదు వీడియో? ఆడ అందరూ కార్ ఏమైంది చంపేస్తారు, నన్ను తిరుగుతారు కామెంట్. రివీల్ చేసేటప్పుడు చెయ్యకని చెప్పి ఆపిండి అన్ననే. ఇప్పుడు మళ్ళా కార్ని మనం వ్రాప్ చేద్దామని చెప్పి ఆపిండు. ఇప్పుడు ఇవాళ రాత్రి కారు వ్రాప్ అయిపోతుంది అంట. సో చూద్దాం, రేపు పొద్దున స్టార్ట్ అయిపోతుంది. రేపు పొద్దున కథం అయిపోవాలి. వాళ్ళు తిడుతున్నాను కార్ చూపి అని చెప్పి. ఒక్క కార్కి ఎన్ని వీడియోలు చేస్తారు, ఎన్ని సస్పెన్స్ పెడతారు అంటే నీ ముందే చేస్తా బండి పని అంతా మొత్తం. ఇప్పుడు దాన్ని రివీల్ చేసేటప్పుడు ఇలా వచ్చి అడ్డం అని చెప్పి. సో ఇప్పుడు ఇలాదే బాధ్యత, జల్దీ కార్ కథం చేయని. ఇప్పుడు వరకు అవుతుందా నాకు చెప్పాలి. ప్రామిస్ రేపు అయిపోతుంది బండి చెప్పాలి కట్టు.
కల్ హో జాతి గాడి రేపు అయిపోతుంది. సో గైజ్ రేపు అయిపోతుంది అంట కారు. అండ్ గైజ్ మనం ఇక్కడ చూసుకుంటే మా డాడీ వచ్చిండు. చెప్పు అప్ప ఏం అడిగినావు? కలరా? అదే డిస్కషన్ నడుస్తుంది, అయిపోయింది, ఫిక్స్ అవుతుంది కలర్, ఇప్పుడు ఫైనల్ అవుతుంది. ఎట్లుంది పాప కార్? ఎట్లుంది? చెప్పే అవసరం లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేసినావు ఎట్లుంటుంది అని కార్? ఏంది రియాక్షన్ ఏంది మళ్ళా? అంతే ఒట్టి సూపరేనా? సూపర్ కంటే ఇంకో మాట లేదా? సో గైజ్ మా డాడీకి అయితే మస్తు నచ్చింది అనమాట కారు. గడికి వచ్చి అడిగిపోతుండు ఏమైతుంది, ఏ కలర్ వేస్తున్నారు, ఏ కలర్ వేస్తుందని. నేను అన్ని దాచి పెడతా అనుకుంటున్నా డాడీ మీద. నేను ఏమన్నా అనుకున్నది సాధించిన సార్, అనుకున్నది. మా డాడీ నేను 800 సారీ జెన్లో తిరిగేటప్పుడు నేను షిఫ్ట్ కొంటా అంటే నేను తిరుగుతున్నా. మా డాడీ మా డాడీ మైండ్ సెట్ చేంజ్ చేసిన అనమాట. నేను మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది, లెవెల్ కూడా చేంజ్ అయిపోయింది. కలర్ ఇంకా ఫైనల్ కాలే. కలర్ ఫైనల్ అయినాక గైస్ కళ్ళు చెదిరిపోతాయి. వర్మ రాసి పెట్టుకోండి. సో గైజ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు వచ్చేసి సెకండ్ డే అనమాట కార్ వచ్చేసి మన దగ్గరికి. సెకండ్ థర్డ్ డే అనుకుంటా యాక్చువల్లీ. సో ఏమైందంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు, సో నిన్న చేసిన వీడియో అది. యాక్చువల్లీ నిన్న డైలీ వ్లాగ్ ఎందుకు పెట్టలే అంటే కాలే గైస్, కరెక్ట్గా వర్క్ కాలేదనమాట. వర్క్ స్టార్ట్ అయింది కానీ మొత్తం కంప్లీట్ కాలే. సో అందరు రివీల్ చేసి అంటారు. రివీల్ చేయడానికి ఏం లేదు, చేసేసి అనలేముంది. ఇట్లా మీతోని ఇట్లా ఇది డ్రీమ్ షేర్ చేసుకోవడం అని చెప్పి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాను నేను. ఎన్నో ఇయర్స్ నుంచి ఇట్లాంటి టైం కోసం వెయిట్ చేసి ఇంత కష్టపడి మనం అంతా ప్లాన్ చేసి అది మన ప్లాన్ అకార్డింగ్ పోకపోతే చేసి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఏం చేసినా ప్రాపర్గా చేద్దామని చెప్పి అయితే కొంచెం టైం తీసుకుంటున్నా. అయిపోయింది ఆల్మోస్ట్, టైం ఏం లేదు. ఇవాళ నైట్ వరకు వెహికల్ అయిపోతుంది, రేపు రివీల్ చేసేద్దాం. నేను ఏమంటున్నా అంటే మన ఫ్రెండ్స్ అంటే సన్న వాళ్ళందరూ ఏమంటారు అంటే నార్మల్గా రివీల్ చేయొద్దు, ఒక మీటప్ పెట్టి చిన్న Z9K ఫస్ట్ ఎట్లయితే చేసినామో అట్లా మీటప్ పెట్టి రివీల్ చేద్దాం. పబ్లిక్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది, క్రౌడ్ ఉంటారు, వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ చాలామంది ఆల్రెడీ 47 దగ్గరికి వచ్చేసి కార్ రివీల్ చేసిన వీడియో పెట్టగానే 47 దగ్గరికి వచ్చేసి మొత్తం అందరు కార్ చూసిర్రు కూడా. అంటే ఇక్కడ ఎవరైతే సరౌండింగ్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి కార్ చూసేసి కింద కమెంట్స్లో కొట్టేసిర్రు. సో నేను చేసిన అంటే ఎవరైతే కార్ని చూసిర్రో వాళ్ళకు కూడా మళ్ళీ సర్ప్రైజ్ ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేసాం అనమాట మనం. ఆ రోజు ఇమ్రాన్ కూడా ఆ రోజు నైట్ వచ్చేసిండు. అంటే అప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు లేపలేదు, అంత 1 అవర్ తర్వాత కార్ అప్పటికే మనం కిందికి దింపినాక ఇమ్రాన్ వచ్చిండు. ఇమ్రాన్ కూడా కార్ చూసిండు, ఫుల్ ఖుషి అయ్యి షాక్ అయ్యిండు అనమాట. సో గైస్ లాస్ట్ ఫోటో అనమాట మాది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, తెలిసే చెప్తున్నా, నాకు మస్తు సపోర్ట్ చేసినావు. సపోర్ట్ చేసిన అని చెప్పి నువ్వు బండి డేంజర్ తెచ్చిండు. అదే ఇది పెట్టకరా సపోర్ట్ సపోర్ట్ అంటే నా హార్ట్ అంటే అంటే అన్న భయపడుతుంది కదా ఈ బండి ఎందుకు ఉన్నావు అని చెప్పి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు కార్ రివీల్ టైంలో మళ్ళీ ఇమ్రాన్ మళ్ళీ సర్ప్రైజ్ ఉంటుంది. ఎందుకంటే కార్ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో అది ఏ కలరో మీరు వెయిట్ చేసి గెస్ చేసి చూడండి. అండ్ అంతేగా ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసి ఈ డే మనం అనుకున్నట్టు పోకపోతే అది మంచిగా అనిపించే సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి మనం మన ప్లాన్ అకార్డింగ్ పోతున్నాం. లేట్ అవుతుంది, అన్నీ మనం అనుకున్నట్టు కావు గైస్. మీ లైఫ్లో మీరు అనుకున్నట్టు అన్నీ అయితే ఒకసారి ఆలోచించండి. మన లైఫ్లో అనుకున్నట్టు ఏవి కాదనమాట, అన్నీ అనుకోకుండానే అవుతాయి. సో ఇది కూడా అట్లనే అనుకోకుండానే డిలే అవుతుంది. కావాలని నేను డిలే చేస్తలేను. ఆల్రెడీ నేను మీకు తెలిసి ఉండొచ్చు నేను ఎన్నిసార్లు గుంటూరు పోయినా, ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ చేసిన. ఇంకా అది గుంటూరు పోయింది మాత్రమే పెట్టిన వీడియోస్, దానికి ముందు మనం పెట్టలే వీడియోస్, ఇంకా చాలా తిరిగిన. సో ఇంత పేషెన్స్గా మనం తిరిగి ఇంత పేషెన్స్గా మనం అన్నీ చేసి ఫైనల్ డే ఏదైతే వచ్చినప్పుడు అది మనం ప్రాపర్గా అనుకున్నట్టు చేయకపోతే ఇన్ని రోజులు కష్టపడింది వేస్ట్ అయిపోతుంది. సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఈ డే చాలా స్పెషల్ నా లైఫ్లో. ఎందుకంటే ఈ కార్ తీసుకోవాలనేది నా డ్రీమ్ ఉండే అనమాట. సో ఇది ఫస్ట్ కార్ మనకి ఈ లెవెల్లో. దీని తర్వాత ముందు ఇంకా కూడా వస్తాయి. సో దానికోసం మస్తు టైం పడుతుంది, మస్తు కష్టం కూడా పడుతుంది కదా, మస్తు కష్టపడాలా. సో కష్టపడదాం, ముందు కూడా ఇంకా పెద్ద సర్ప్రైజ్లు తీసుకొద్దాం. ఫస్ట్ ఈ సర్ప్రైజ్ అయితే మనం ఆల్మోస్ట్ రివీల్ చేసేస్తాం గైస్. సో మనం మీటప్ పెడదాం అనుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి ఒక్కరోజు వదిలేస్తే రేపు అంటే ఈరోజు నైట్ వరకు కార్ అయిపోతుంది. అయిపోయినాక రేపు మార్నింగ్ నేను రీల్ పెడుతున్నా, రీల్ అయినా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయినా పెడతా. సో దట్ మనము మీటప్ ప్లాన్ చేద్దాం. మీటప్ ప్లాన్ చేసి పబ్లిక్తోని అంటే ఇక్కడ లోకల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తే మనం అందరం కలిసి కార్ అయితే రివీల్ చేద్దాం అనమాట. రేపు మన టీం మొత్తంని పిలుస్తా.
ఇమ్రాన్ అన్న వాళ్ళందరూ A to Z అందరూ వస్తారు. సో మా ఇంట్లో ఇమ్రాన్ అన్న, సన్నీ అన్న వీళ్ళందరూ అందరు గ్యాదర్ అయ్యి తీస్తే అది ఒక పెద్ద మెమరీ లెక్క సేవ్ ఉంటాయి అనమాట. కొన్ని ఇయర్స్ అవుతాయి ఈ వ్లాగ్ చూసుకున్నా కూడా మొత్తం ఇట్లా ఫ్యామిలీ అనిపిస్తుంది. సో అంతే. సో ఇట్లాంటి మూమెంట్ మనం క్రియేట్ చేయాలని చెప్పి అయితే మనం టైం కొంచెం స్పెండ్ చేస్తాం దీనిపైన. ఇప్పుడైతే మనం ఆడ వర్క్ అవుతుంది, మీకు అక్కడికి పోయి మాట్లాడదాం. కానీ ఎంతమంది అన్న కారే ఎప్పుడు రివీల్ చేస్తున్నావు మీకు ఎంతైతే చూడాలని ఉందో నాకు కూడా అంతే తొందరగా రివీల్ కూడా చేయాలని ఉంది. కాకపోతే నేను చెప్పినట్టు అకార్డింగ్ టు ద ప్లాన్ మనం పోతున్నాం అనమాట. కొంచెం గైస్ ఎంత లేట్ అవుతుంది మా అంటే 1-2 days మనం చూసా 2025 అయిపోయింది. ఒక 1-2 days ఎంత ఈజీగా అయిపోతుంది చెప్పండి. ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. కానీ ఒక్కొక్కలా క్యూరియాసిటీ నేను చూడలేకపోతున్నా. కమెంట్స్ అన్న వెయిటింగ్ అంటే ఇట్లా టెన్షన్తో చచ్చిపోతున్నాం అన్న తొందరగా రివీల్ చేయ కారణం చెప్పి కమెంట్స్ కొడుతున్నారు అనమాట. ఇంకా కొంతమంది అయితే అసలు నా లైఫ్లో ఇంత టెన్షన్ ఎప్పుడు వాళ్ళే అసలు ఏ కారో జల్దీ చూపి నాకు అవుతలేదు అని చెప్పి అంటారు. ఓకే పెడతా తొందరలో. ప్రియాంకనే మమ్మల్ని ఏడిపిస్తుంది కార్లో స్టిక్కర్లు వీక్ అవి కూడా. హాయ్ చేస్తా ఒక 1 day చేస్తా. గాయస్ ఇట్లుందనమాట స్టోరీ. అందరు కార్ ఎప్పుడు రివీల్ చేస్తున్నావు అడుగుతారు. దగ్గర ఒక 100 members వరకు వచ్చేసి అడిగేసి ఇప్పుడు నన్ను 100 కంటే ఎక్కువనే గాయస్. ఎందుకంటే ఇంతమందికి చేస్తున్నా అని చెప్తున్నా. ఇంతమందికి నేను ఆన్సర్ ఇచ్చుకుంటే ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే దాని ఇంకా ఒక పెద్ద రీజన్ ఉంది, మీకు అది చెప్తా. ఇప్పుడు ఏదో మనం 47 దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను నైట్ నుంచి నాన్ స్టాప్ వర్క్ నడుస్తుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు షట్టర్ వేసి మరీ పని చేస్తుర్రు. సో షట్టర్ క్లోజ్ చేసి లోపల నైట్ నుంచి వర్క్ జరుగుతూనే ఉంది. కాకపోతే సయదన్న రాత్రి రాలే అనమాట. ఆయన వచ్చుంటే నైట్ బండ్ అయిపోతుండే. ఇలా మనం రివీల్ కూడా చేస్తుండే. కాకపోతే ఆ వర్క్ అయిపోతే మనం రివీల్ చేసేయచ్చు. అన్నకి కొంచెం నిద్ర పట్టాక రాత్రి పోయి వండుకొని మార్నింగ్ లేట్ వచ్చిండు. సో అందుకే లేట్ అనమాట. ఇప్పుడైతే మనం మొత్తం వర్క్ నడుస్తుంది అది లోపల. అసలు నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది కారు చూస్తుంటే. వచ్చేసే తొందరగా ముంగడికి ఎక్కువ ఇది అయిపోకండి. ఇన్ని ఇయర్స్ నేను వెయిట్ చేసినా, నేను కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. మీరు ఒక 1-2 days వెయిట్ చేస్తారు అంతే. నేను ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తా ఈ డే కోసం వెయిట్ చేస్తాను అనమాట. సో ఈ డే మనం అనుకున్నట్టు పోవాలని చెప్పి మాత్రమే మనం ఇంతగానం డిలే చేస్తున్నాము. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఏం బాధపడకండి. మీరు అనుకున్నాకంటే పెద్దగా చేస్తాం కదా. సో అట్లనే ఈ మనం రివీల్ చేసే వీడియో కూడా అట్లనే ఉంటుంది అనమాట. సో ప్లీజ్ వెయిట్ చేయండి, తొందరగా వీడియో ముంగడికి వస్తుంది. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ గాయ్స్. కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్.